నేను సునీత. విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులను రాణిస్తారని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. నగరంలోని స్పోర్ట్స్ అథారిటీ మైదానంలో జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ స్పోర్ట్స్ మీట్ను రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు, అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్, సిల్వర్ జూబ్లీ కళాశాల ప్రిన్సిపల్ నాగరాజు శెట్టి, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం జరిగిన సమావేశంలో రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి చదువులోని చక్కగా రాణిస్తారని తెలిపారు. విద్యార్థులు చిన్నతనం నుంచే క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా ఉండి ఆరోగ్యంతో ఉత్తమ పౌరులుగా ఎదుగుతారని తెలిపారు. ముఖ్యంగా క్రీడల్లో పాల్గొనడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుందని, దీనివల్ల చదువులోనూ రాణించేందుకు అవకాశం ఉంటుందన్నారు. మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. ఇళ్లలో పెద్దవారు మద్యపానం, ధూమపానం సేవించరాదని, దీనివల్ల పిల్లలు కూడా ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుందని ఈ విషయాన్ని గుర్తించాలని సూచించారు. ఇక కర్నూలు నగరంలోని స్పోర్ట్స్ మైదానం అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అనంతరం జిల్లా అథ్లెటిక్ అసోసియేషన్ వ్యవస్థాపకులు హర్షవర్ధన్ తదితరులు మాట్లాడుతూ కర్నూలు నగరంలో క్రీడల అభివృద్ధికి రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చేస్తున్న కృషి అభినందనీయమని తెలిపారు. వారు అందిస్తున్న సహకారం వల్లే ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచారని అన్నారు. ఎక్కడ వెళ్ళినా ఏమైనా మాకు చేస్తారా అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ ఒకటి కాంపౌండ్ ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఆ వాళ్ళు నిర్మించేదానికి ముందుకు పోతాము. భరత్ చేయమని చెప్పాడు. ఆ వాళ్ళు నిర్మించేదానికి భరత్ అడిగారంట. భరత్ చేయమని చెప్పాడు, అది చేపిస్తాము. మరి అలాగే ఇక్కడ స్పోర్ట్స్ కాంప్లెక్స్ చేసేది మళ్ళీ ఆలోచించి దీన్ని చక్కగా ఫ్యూచర్లో తీసుకుపోతామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ, మొక్కై వంగందే మానే వంగుతుందా అని సామెత తెలుసు కదా, మీరు అందరికీ తెలుసు. సో ఇప్పుడు మీరు చిన్నప్పుడే చక్కగా ఆడుకొని చక్కగా హెల్త్ మెయింటైన్ చేస్తూ ఆరోగ్యంగా మెయింటైన్ చేసుకుంటూ మీ తెలివిని పెంచుకుంటూ మీరు స్పోర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉండాలి కదా. వాడు ముందు వచ్చి మీ మీద వాడికన్నా ముందు మీరు వెళ్ళిపోయి గోల్ కొట్టాలా. ఫుట్బాల్ అయితే మళ్ళీ స్పోర్ట్స్లో కాంపిటీషన్ ఉండాలా. వాడు ఏం చేస్తున్నాడో మీరు పరిశీలించి దానికన్నా మెరుగ్గా చేసుకోవాలని మీరు ముందుకు పోతుంటారు. దాంతో మీకు తెలివి ఎక్కువగా పెరిగేదానికి వస్తుంది. అది మీకు ఇండైరెక్ట్గా ఎడ్యుకేషన్ డెవలప్ అవుతుంది. మీరు ఈ అథ్లెటిక్స్, ఈ స్పోర్ట్స్లో పాల్గొంటుంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగుందంటే మీ మైండ్ కూడా బాగా పనిచేస్తుంది, యాక్టివ్గా ఉంటుంది. ఒట్టి స్పోర్ట్స్ నుంచి ఉద్యోగ అవకాశాలే కాకుండా మీ ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. మీ అందరికీ ఫ్యూచరు అంటే ఒక ఆరోగ్యంగా ఉండే పిల్లలు, ఇంటెలిజెంట్ పిల్లలు, ఐక్యూ బాగుండేవాళ్ళు, ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా వస్తుంటాయి. సో ఇటువంటి దాంట్లో మీరు పాల్గొంటున్నందుకు మీకు బ్లెస్ చేస్తూ ఈరోజు ఈ కాంపిటీషన్లో అందరూ గెలవాలని బ్లెస్ చేస్తాము. గెలవని వాళ్ళకి నెక్స్ట్ టైం గుడ్ లక్ అని తెలియజేస్తుంటాం. మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న ముఖ్యులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పట్టణాలలో వేగంగా పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాల నేపథ్యంలో భవన నిర్మాణ కూల్చివేత వ్యర్థాలను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారానే పరిశుభ్రమైన నగరాలు నిర్మించవచ్చని రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి అన్నారు. నగరంలోని నగరపాలక సంస్థ సమావేశ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.
నగరంలోని ఎస్బీఐ ఎంప్లాయీస్ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో కర్నూలు నగరపాలక సంస్థ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా సంయుక్త ఆధ్వర్యంలో నిర్మాణ కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై కమిషనర్ చల్లా ఓబ్లేష్ అధ్యక్షతన బిల్డింగ్ ఇన్స్పెక్టర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, ఎల్టీపీలు, మెప్మా స్వయం సహాయక సంఘాల సభ్యులు, టౌన్ ప్లానింగ్, అమ్యూనిటీస్, శానిటేషన్ కార్యదర్శులకు ఒక్కరోజు నాయకత్వ శిక్షణ సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నిర్మాణ కూల్చివేత వ్యర్థాల నిర్వహణపై సమగ్ర అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మాణ కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2025ను సమర్థవంతంగా అమలు చేయాలంటే మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లు, టౌన్ ప్లానింగ్, శానిటేషన్, రెవెన్యూ, అకౌంట్స్, ప్రొక్యూర్మెంట్ తదితర విభాగాల మధ్య సమన్వయం అత్యంత అవసరమన్నారు. పట్టణాల్లో పెరుగుతున్న నిర్మాణ కార్యకలాపాలతో పాటు నిర్మాణ వ్యర్థాల పరిమాణం కూడా గణనీయంగా పెరుగుతోందని, వీటిని శాస్త్రీయంగా నిర్వహించడంలో స్థానిక సంస్థలు కీలక పాత్ర పోషించాలని సూచించారు. నిర్మాణ పనులు, భవనాల కూల్చివేత వల్ల ఉత్పత్తి అయ్యే కాంక్రీట్, ఇటుకలు, ఇసుక, రాళ్లు, ఇనుము, ఇతర శిథిలాలను రోడ్లు, కాల్వలు, చెరువులు, ఖాళీ స్థలాల్లో వేయటం వల్ల పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజారోగ్య సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. ఇటువంటి వ్యర్థాలను మూలం వద్దనే వేరు చేసి శాస్త్రీయంగా సేకరించి రవాణా చేసి ప్రాసెసింగ్ కేంద్రాలకు తరలించి రీసైక్లింగ్ చేయటం ద్వారా తిరిగి నిర్మాణ రంగంలో వినియోగించవచ్చన్నారు. ఈ విధానం సహజ వనరుల వినియోగాన్ని తగ్గించడంతో పాటు వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చే సర్క్యులర్ ఎకానమీకి దోహదపడుతుందని వివరించారు. నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబ్లేష్ మాట్లాడుతూ నగరంలో నిర్మాణ కూల్చివేత వ్యర్థాల నిర్వహణను మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు పటిష్ట కార్యాచరణ ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. నిర్మాణ వ్యర్థాలను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజలు, నిర్మాణదారులు నగరపాలక సంస్థ నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. వ్యర్థాల శాస్త్రీయ సేకరణ, రీసైక్లింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేసి పరిశుభ్రమైన పర్యావరణ హిత కర్నూలు నగర నిర్మాణానికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ శిక్షణలో నిర్మాణ కూల్చివేత వ్యర్థాల నిర్వహణ నిబంధనలు 2025, సర్క్యులర్ ఎకానమీ, వ్యర్థాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, రీసైక్లింగ్ సాంకేతికతలు, నగర స్థాయి అమలు వ్యూహాలు, ఆర్థిక నిర్వహణ, ఉత్తమ విధానాలపై అధికారులకు సమగ్ర అవగాహన కల్పించారు. అలాగే దేశంలోని పలు రాష్ట్రాల్లో అమలవుతున్న విజయవంతమైన నమూనాలను వివరించి వాటిని స్థానిక పరిస్థితులకు అనుగుణంగా అమలు చేయాల్సిన అవసరాన్ని వివరించారు. కర్నూలు నగర ప్రజలకి నమస్కారం. ఈరోజు అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ వారి ద్వారా మనకి ఏదైతే అర్బన్ గవర్నెన్స్ సంబంధించి, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి సంబంధించినటువంటి విభాగానికి ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ బి జనార్దన్ రెడ్డి గారి కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ మేనేజ్మెంట్ని కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్లో ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనే దానిపైన మనకు మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, అలాగే శానిటరీ అధికారులు, కాంట్రాక్టర్సు, అలాగే మిగిలినటువంటి బిల్డర్స్ కానీ, రియల్టర్స్ కానీ వాళ్ళందరికీ కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని విచ్చలవిడిగా ఎక్కడంటే అక్కడ రోడ్ల పక్కన, రివర్లో లేకుంటే చెరువుల్లో పడేస్తే ఆ చెరువులు కుంచుకుపోవడము, నాలాలు కుంచుకుపోవడము, దానివల్ల భవిష్యత్తులో ఈ యొక్క వాటర్ బాడీస్ మనకి ఏవైతే వాటర్ని స్టోర్ చేయడం కానీ, క్యారీ చేయడం కానీ అది తగ్గిపోవడమే కాకుండా మనకి ఈ యొక్క వేస్ట్ మెటీరియల్ని మనం తిరిగి మళ్ళీ ఈ యొక్క వేస్ట్ మేనేజ్మెంట్ ద్వారా, అంటే కన్స్ట్రక్షన్ డిమాలిషన్ వేస్ట్ని మనం ప్రాపర్గా ప్రాసెస్ చేస్తే తిరిగి వాటిని శాండ్గా, అలాగే మెటల్గా, అలాగే టైల్స్ కానీ ఇతరత్ర డెకరేటివ్ ఐటమ్స్ని మనము తిరిగి సర్క్యులర్ ఎకానమీలో ఉపయోగించే విధంగా మనం ఏ విధంగా చేయొచ్చు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఏ దేశాల్లో ఇటువంటి సిఎండి వేస్ట్ మేనేజ్మెంట్ని ఎలా చేస్తున్నారు, భారతదేశంలో ఇవి ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి ప్లాంట్స్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి సిటీస్లో ఎలా ఉంది, అలాగే మన కర్నూలులో కూడా ఈ యొక్క కన్స్ట్రక్షన్ డెమాలిషన్ వేస్ట్ని ప్రాసెసింగ్ చేసి ఈ శాండ్ని కానీ, మెటల్ని కానీ, టైల్స్ని కానీ ఏ విధంగా తయారు చేయొచ్చు, ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి ఉన్నటువంటి అవకాశాలని వీటన్నిటిని కూడా చర్చించడానికి ఈరోజు ఈ యొక్క 1 డే వర్క్షాప్ మున్సిపల్ అధికారులకి అందరికి కూడా పెట్టడం జరిగింది. దీనికి డాక్టర్ బి జనార్దన్ రెడ్డి సారు, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ రిటైర్డ్, వారు వాళ్ళ టీం అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి ఈరోజు మన కార్పొరేషన్ అధికారులకి ఇంజనీరింగ్, ప్లానింగ్, శానిటేషన్, కాంట్రాక్టర్స్, బిల్డర్స్ వీళ్ళందరికీ కూడా
అవగాహన కల్పించడానికి ఈరోజు వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నామని జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్ రంగనాథ బాబు అన్నారు. ఈ మేరకు ఆయన నెల్లూరు జిల్లాకు బదిలీ అయిన సందర్భంగా ఆయనను ఘనంగా సన్మానించారు. జిల్లా మత్స్యకార శాఖ డిప్యూటీ డైరెక్టర్గా పనిచేస్తూ నెల్లూరు జిల్లా జాయింట్ డైరెక్టర్గా బదిలీపై వెళ్తున్న రంగనాథ బాబును జిల్లా మత్స్యకార శాఖ అధికారులు, సిబ్బంది ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్యకార శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సన్మాన గ్రహీత రంగనాథ బాబు మాట్లాడుతూ జిల్లాలో మత్స్యకారుల సంక్షేమానికి ఎన్నో చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెల్లూరు జిల్లాలో విధుల నిమిత్తం తనను అక్కడ జాయింట్ డైరెక్టర్గా నియమించారని, బదిలీపై వెళ్తున్నానని తెలిపారు. జిల్లాలో మత్స్యకార శాఖకు సంబంధించి ప్రభుత్వం నిర్దేశించిన టార్గెట్లను అధిగమించి పనిచేశామని, ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. డిప్యూటీ డైరెక్టర్గా మార్చి 17వ తారీఖున వచ్చాయి ఇక్కడికి జిల్లాకి. ఇప్పటికి దాదాపు 16 నెలలు అయింది. జేడీ పోస్టులు ఖాళీ ఉన్నాయి. నెల్లూరులో జేడీ పోస్టు ఒకటి రిక్వైర్మెంట్ ఉంది. అక్కడ ఏంటంటే ఇష్యూస్ బాగా ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కమిషనర్ గారు అక్కడ తమిళనాడు బోట్లది బాగా సమస్యగా ఉంది. అంటే తమిళనాడు నుంచి వచ్చేసి వాళ్ళు మన జలాల్లో వేటాడుతూ బాగా ఇబ్బందిగా ఉంది. అక్కడ కలెక్టర్ గారు కూడా ఏంటంటే ఇక్కడ మాకు ఒక సీనియర్ ఆఫీసర్ని వేయండి, ఇట్లా అందరూ ఎవరో వస్తున్నారు మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెప్పి కలెక్టర్ గారు కూడా అడిగిన పెదప మా కమిషనర్ గారు నన్ను అక్కడికి డిప్యుటేషన్ మీద పంపిస్తున్నారు, ఎఫ్ఏసి మీద. ఈ ఎఫ్ఏసి ఏంటంటే అంటే మరి ఎంతకాలం ఎఫ్ఏసి అనేది మనకు సారు డిసైడ్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అక్కడ తర్వాత ఎఫ్ఏసి తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందంటే నేను అక్కడే జేడీగా అయిపోవచ్చు. తర్వాత ఏంటంటే నా స్థానంలో ఏంటంటే మా ఏడీ గారు సంధ్యారాణి గారిని ఇక్కడ ఎఫ్ఏసి ఇచ్చారు. ఇప్పుడు డీడీగా ఏంటంటే శక్తివంచం లేకుండా చేసాం. అంటే ఏంటంటే అంతకుముందు 70 లక్షలు, అంతకుముందు సంవత్సరం 20 లక్షలే సీడు ఉత్పత్తి చేశారు 3 ఫారాల్లో. పోయిన సంవత్సరం 70 లక్షలు చేసాం. 70 లక్షలు టార్గెట్ ఇచ్చారు, చేసాం అనమాట. ఈ సంవత్సరం ఏంటంటే 1,40,00,000 చేశారు. అంటే 140 lakhs ఇచ్చారు టార్గెట్. దానికి కూడా ఏంటంటే కలెక్టర్ గారు చాలా అడిగిన వెంటనే మాకు ఫండ్స్ కూడా ఇచ్చి 3 సీడ్ ఫారమ్స్ కూడా మాకు సుంకేసుల, గాజులు తిన్న, కర్నూలులో ఉండే సీడ్ ఫారమ్స్ కూడా వాటి బాగా ఉత్పత్తి చేసేసి ఈ రిజర్వాయర్లో వాటిలో కూడా చేపల ఉత్పత్తి పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నాను. దానికి ఇప్పుడు మా వాళ్ళు కూడా ఏంటంటే దానికి సంతోషించి ఈ యొక్క నాకు ఘనంగా వీడ్కోలు చెప్తున్నారు. డాక్టర్ రంగనాథ్ బాబు గారు లాస్ట్ ఇయర్ మార్చ్లో వచ్చారు. ఇప్పటికి మాకు 1 year 4 months అయిపోయింది. ఈ కాలం పరిమితిలో సార్ మాకు చాలా వరకు అంటే అధికారులకు అవని లేదంటే మత్స్యశాఖ కమ్యూనిటీ అవని చాలా వరకు సారు ఎప్పుడు కూడా మాకు ప్రోత్సహిస్తూ ఏ స్కీమ్స్ అని కాదు, ఏ పరంగా మనం ఎంతవరకు న్యాయం చేయగలుగుతామో ఆ పరంగా మాకు సపోర్ట్ చేస్తూ మత్స్యకారులకు వాళ్ళకు ఏవేవి మనం చేయగలుగుతామో అన్నిటి పరంగా కూడా సపోర్ట్ చేస్తూ కింది స్థాయి ఉద్యోగుల వరకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ చేత చేపిస్తూ గైడెన్స్ బాగా ఇస్తూ ఇప్పటి వరకు మేము చేసిన పరంగా సారు ఉన్న ఈ సంవత్సర కాల పరిమితిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సంఘం తిరిగి వాళ్ళకు క్యాప్టివ్ సీడ్ నర్సరీస్ ఏర్పాటు చేసుకొని అందులో చేప పిల్లలు ఉత్పత్తి చేసుకునేలాగా వాళ్ళకు శిక్షణ ఇవ్వటం కానీ టెక్నికల్గా వాటి ద్వారా వాళ్ళు లబ్ధి పొందడం ఇలాంటివి చాలా జరిగాయి. ఒకటి అని కాదు, ఆల్మోస్ట్ మాకు చాలా సపోర్టివ్గా ఉంటూ ఈవెన్ మాది ఆఫీస్ అయితే కానీ శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఇదైతే మాత్రం మాకు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేని పరిస్థితి. కానీ మాకంటూ కుర్చీలు ఉండాలి, ఎందుకంటే కంఫర్ట్గా లేకపోతే మనం కూర్చొని చేసే పనులు కూడా చేసుకోలేము. ఉద్యోగం సరిగ్గా అంటే కంఫర్ట్ లేకపోతే ఆ పని నిలబడిపోతుంది, లేదంటే డిలే అవుతుంది. కానీ అలాంటివి ఏమీ లేకుండా మా పరంగా చూసుకోవటము, బయట మత్స్యకారుల పరంగా, ఫీల్డ్ స్టాఫ్ పరంగా అందరికీ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందని ఆప్కాప్ మాజీ చైర్మన్ నవీన్ కుమార్ అన్నారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాజీ ఆప్కాప్ చైర్మన్
నవీన్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మత్స్యకారుల కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిందని వివరించారు. రాష్ట్రంలో 1050 కిలోమీటర్ల కోస్టల్ ఏరియా ఉందని వివరించారు. రాష్ట్రంలో చెరువులు, కుంటలు, నదులపై ఆధారపడి జీవిస్తున్న మత్స్యకారుల సంక్షేమం కోసం వారందరినీ సంఘాలుగా ఏర్పాటు చేసి ప్రభుత్వం ఆదుకుంటోందని తెలిపారు. 100 మంది సభ్యులు ఉన్న సంఘాలకు వారు అభివృద్ధి చెందడం కోసం 10 లక్షల రూపాయలను, 100 మంది లోపు సభ్యులు ఉన్న సంఘాలకు ₹1,00,000 ప్రభుత్వం అందజేస్తోందని తెలిపారు. మత్స్యకారులు ప్రభుత్వం అందిస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. సహకార సంఘాలను ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, సంఘాలకు సంబంధించిన రికార్డులు ఏ విధంగా రాసుకోవాలి, సంఘ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటటువంటి విషయంపై అనంతపురంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఈరోజు ఒక సమావేశాన్ని మత్స్య సహకార సంఘాల అధ్యక్షులతో, సభ్యులతో నిర్వహించడం జరిగింది. చాలా విషయాలను మత్స్య సహకార సంఘాల సభ్యులకు తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి ఒక్క సంఘం కూడా ఐకమత్యంతో ముందుకెళ్తూ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రతి పథకాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాలుగా ఉన్నటువంటి మత్స్యకారులు అభివృద్ధి బాటలో నడవాలనేటటువంటి ఒక ఆలోచన విధానంతో ఈరోజు మన కూటమి ప్రభుత్వం చాలా రకాలైనటువంటి పథకాలను తీసుకొస్తూ ఉంది. అందులో మన విజనరీ లీడర్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మత్స్యకారులపై ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టిని కేటాయించడం జరిగింది. మత్స్యకారులు చాలా రకాలుగా ఉంటారు రాష్ట్రంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క భౌగోళిక విధానాన్ని కానీ మనం చూసినట్లయితే దాదాపుగా 1050 కిలోమీటర్ల మేర కోస్టల్ ఏరియా ఉంది. అలాగే చాలా రంగాలలో చాలా రకాలుగా కూడా ఇన్లాండ్ అంటే చెరువులపైన, కుంటలపైన, నదులపైన, పెద్ద పెద్ద జలాశయాలపైన ఆధారపడినటువంటి మత్స్యకారులు కూడా ఈ దేశానికైతేనేమి, ఈ రాష్ట్రానికైతేనేమి ఎంతో గొప్ప సంపదను అందిస్తూ ఉన్నారు. అంత గొప్ప సంపదను అందిస్తున్నటువంటి మత్స్యకారుడు వారి యొక్క జీవన శైలిలో, జీవన విధానంలో వారు అభివృద్ధి చెందే విధంగా ఒక ప్రత్యేకమైనటువంటి కార్యరూపం తీసుకొని ముందుకు సాగాలనేటటువంటి ఒక అకుంఠిత దీక్షతో చాలా పథకాలను తీసుకొని రావడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్లను ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. నగరంలోని 49వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 49వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర బొందిలి కార్పొరేషన్ చైర్మన్ విక్రమ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును వారికి అందజేశారు. ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ మొత్తాన్ని పెంచి ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సుదీర్ఘకాలం కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గత 2 సంవత్సరాలుగా సూపర్ 6 సంక్షేమ పథకాల విషయంలో కానీ, నగర అభివృద్ధి విషయంలో కానీ, స్థానిక సంస్థల విషయంలో కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి గణనీయంగా ఉంది. ఏ సమస్య ఉన్నా, ఎంత క్లిష్ట సమస్యలు ఉన్నా తత్వర పరిష్కారము స్థానిక ఎమ్మెల్యే భరత్ గారు ఆయన దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు అన్ని సమస్యలు శీఘ్ర పురోగతిని సాధిస్తున్నాయి. అందరికీ చేయూతనిస్తూ అన్ని అమలు చేస్తూ ప్రజోపయోగంగా, ప్రజోపకారకంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ ఉంది, సాధించాలి. ఈరోజు మన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ఫస్ట్కే పెన్షన్ ఇస్తున్నాం. ఈరోజు చూస్తున్నాం డోర్ టు డోర్ సర్వే చేసినప్పుడు కానీ సార్ గారు 2 ఏళ్లలో మన టీడీపీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి కానీ, సంక్షేమాల గురించి కానీ వివరించడం జరిగింది. ఈరోజు చూస్తున్న ప్రజలు ప్రతి ఇంటికి పోయినప్పుడు కానీ, డోర్ టు డోర్ క్యాన్వాసింగ్లో కానీ, అలాగే పెన్షన్ ఇస్తున్నప్పుడు కానీ, బాబు మీరు టైం టు టైం వచ్చి
ఇస్తున్నారు పెన్షన్. నిజంగా గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు చూస్తుంటే అభివృద్ధి, సంక్షేమము, అలాగే లోకల్లో కానీ ఏరియాలో డ్రైనేజ్ సిస్టమ్, రోడ్స్, స్ట్రీట్ లైట్లు అన్నీ బాగున్నాయి. ఇది మంచి ప్రభుత్వం. ఇట్లాంటి ప్రభుత్వం మేము ఎన్నడూ చూడలేదు. గత ప్రభుత్వంలో మేము నరకం అనుభవించినామని చెప్తున్నారు వాళ్ళే స్వయాన. మీరు వింటున్నారు. ప్రతి ఒక్కరూ దోమకాటుకు గురి కాకుండా అవసరమైన జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ అన్నారు. నగరంలోని తన క్లినిక్ లో జరిగిన కార్యక్రమంలో ఆదరణ డే కేర్ సెంటర్ మహిళలకు దోమతెరలు, మస్కిటో కాయిల్స్ ను పంపిణీ చేశారు. కర్నూలు నగరంలోని గాయత్రి ఎస్టేట్లో ఉన్న గురుదత్త పాలీ క్లినిక్లో సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ నిరుపేద మహిళలకు దోమతెరలు, మస్కిటో కాయిల్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆదరణ డే కేర్ సెంటర్లో ఉంటున్న దాదాపు 50 మంది వృద్ధ మహిళలకు వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేశారు. వర్షాకాలంలో దోమలు ఎక్కువగా ఉంటాయని, పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. అపరిశుభ్రంగా ఉన్న చోటే దోమలు ఎక్కువగా ఉంటాయన్నారు. దోమతెరలు వాడి ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. దోమల వల్ల ప్రాణాంతకమైన డెంగ్యూ వ్యాధి వస్తుందని, అందువల్ల తగిన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. దోమలను నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయ పరిస్థితులు వస్తాయని డాక్టర్ శంకర్ శర్మ తెలిపారు. వర్షాకాలంలో ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు జాగ్రత్తలు పాటించాలని కోరారు. కార్యక్రమంలో ఆదరణ డే కేర్ సెంటర్ నిర్వాహకులు రంజిత్ పాల్గొన్నారు. ఇక్కడ స్థానిక గాయత్రి ఎస్టేట్ లో గురుదత్త పాలీ క్లినిక్ లో, మా సొంత క్లినిక్ లో అత్యంత నిరుపేదలైన ఈ విమెన్ కు ఈ సీజన్ పురస్కరించుకొని ఉధృతంగా తయారైన ఈ దోమలను కాటు నింటి వాళ్ళని కాపాడుకోవాలని ఆల్ అవుట్ మస్కిటో కాయిల్స్ మరియు మస్కిటో నెట్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మస్కిటోస్ రావడానికి, దోమలు రావడానికి కారణం ఏమంటే ఇంటి చుట్టూ పరిశుభ్రత లేకపోతే ఏ చిన్న రెయిన్ పడినా, కొంచెం పడినా వాన, వాటర్ లాగింగ్ వలన ఆ బ్రీడింగ్ ప్లేస్ ఏర్పడుతుంది మస్కిటోస్కు. ఆ దోమలు కూడా ఎక్కువైతాయి. ఈ సీజన్లో మరి అనుకున్నంత వాన పడకపోయినా ఆ విచిత్రమేమో కానీ దోమలు మాత్రం విపరీతంగా ఎక్కువైపోయినాయి. ఈ దోమ కాటు వలన మలేరియా, డెంగీ ఫీవరు మరియు మెదడువాపు వ్యాధి, ఇటువంటి ప్రాణాంతకమైన వ్యాధులు, ఒక చిన్న మస్కిటో కాటుకు మనిషి ప్రాణం తీసే ఎఫెక్ట్ ఉంది. ఏ మిస్సైల్ మాదిరిలాగా అది యాక్ట్ చేసి ఆ ఫాల్స్పారం మలేరియా, దాని కాంప్లికేషన్స్ బ్రెయిన్కు, కిడ్నీకి, లంగ్స్కు అంతా వ్యాపించి లివర్ కూడా ఫెయిల్ అయిపోతుంది. ఫాల్స్పారం మలేరియాలో ఒక వేరియంట్ ఆఫ్ మలేరియాలో వాళ్ళు ఆ దోమకాటు వలన చికెన్ గినియా అని తీవ్రమైన మోకాళ్ళ నొప్పులు, జ్వరము వాటితో బాధపడతారు. డెంగీ ఫీవర్ లక్షణాలలో ఎక్కువగా అలసట ఉండడము, జ్వరం రావడము, తీవ్రమైన బలహీనతతో వాళ్ళు బెడ్ రిడన్ అయిపోతారు. ప్లేట్లెట్ కణాలు పడిపోవడం వలన హెమరేజిక్ డెంగ్యూ అంటారు, దాన్ని హెమరేజిక్ షాక్ అంటారు. అంటే బీపీ పల్స్ పడిపోయి ప్రాణాపాయ పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ కార్పొరేటర్ సుంకన్న అన్నారు. నగరంలోని 45వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. నగరంలోని 45వ వార్డులో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సుంకన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి నెల 1వ తేదీ లబ్ధిదారులకు పెన్షన్లను పంపిణీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన పరిపాలన అనుభవంతో లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పెన్షన్ మొత్తాన్ని పెంచి ఇస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయని వివరించారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని సుదీర్ఘకాలం కూటమి ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అందరికీ నమస్కారం. ప్రతి నెల చంద్రబాబు సండే వచ్చినా కూడా వదలలేదు. సండే రోజు కూడా ఒక రోజు ముందే ఇచ్చి
అందరికీ పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఆనందం పరిచి, అయితే వాళ్ళ గుండెలలో చాలా ఆనందంగా ఉంది. పింఛన్ తీసుకున్న వాళ్ళకి ఇంకులాంగులు అయితే ఏమి, మామూలు వృద్ధ పింఛన్ అయితే ఏమి, ప్రతి ఒక్కరు చాలా ఆనందంగా పడుతున్నారని మాకు సంతోషంగా ఉంది. ఆయన రుణం మనము తీసుకోలేము చంద్రబాబుది. గతంలో పోయిన ప్రభుత్వము ఇలాగ చేయలేదని వాళ్ళే చెప్తున్నారు. స్వయంగా పింఛన్ తీసుకున్న వాళ్ళే ఓ రోజు ముందే అడ్వాన్స్గా ఇస్తున్నారు కాబట్టి చంద్రబాబు 100 ఏళ్ళు బతకనని దీవిస్తున్నారు. అదే ప్రకారంగా ఎస్ఆర్ఐ కానీ తర్వాత వచ్చేసి మన డోర్కి తిరిగి ప్రచారం పథకాలు ఏమేమి ఉండవు చంద్రబాబు ఇవి కూడా మేము అందరికీ ప్రజలకి తెలియజేస్తున్నాము. అందరూ ఒకే అని కూడా ఒప్పుకున్నారు. బస్సు పిరి కానీ, పింఛన్లు కానీ, తర్వాత ఇది మన తల్లి వందనం కానీ ఇవన్నీ తీసుకున్న వాళ్ళు చాలా ఆనందంగా పడుతున్నారు. మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రఘునాథ్ అందించిన సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీడీఓగా పనిచేస్తూ పదవి విరమణ చేసిన రఘునాథ్ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కర్నూలు మండల పరిషత్ అధికారిగా పనిచేస్తూ పదవీ విరమణ చేసిన రఘునాథ్ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో పలువురు అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కర్నూలు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా రఘునాథ్ అందించిన సేవలు అభినందనీయమని తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాలలో అభివృద్ధి పనులను స్వయంగా పర్యవేక్షించి వాటిని వేగంగా పూర్తి అయ్యేలా కృషి చేశారని అన్నారు. ఆయన పదవీ విరమణ అనంతరం జీవితం సంతోషంగా సాగాలని ఆకాంక్షించారు. అనంతరం సన్మాన గ్రహీత రఘునాథ్ మాట్లాడుతూ కర్నూలు మండల పరిషత్ అధికారిగా తన ఉద్యోగ బాధ్యతలు పూర్తి స్థాయిలో సంతృప్తిని ఇచ్చాయని తెలిపారు. తనకు అన్ని విధాలా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. నా ఉద్యోగ జీవితం 1998 పోస్టింగ్తో మొదలైంది. నాకు ఆ రోజు నేను వీడియో గ్రేడ్ 2గా అపాయింట్మెంట్ కావడం జరిగింది. అక్కడి నుంచి దశల వారీగా నేను కోసి నుంచి గూడూరు నుంచి కల్లూరు నుంచి కర్నూలు, ఇలా రంగాపురం అంటే బేతంచెర్ల ఈ మండలాలు తిరిగి ఇక్కడ ఈ వార్డు కూడా రావడం జరిగింది 2014లో. 2014 నుంచి 21 వరకు చేసిన తర్వాత ట్రాన్స్ఫర్లో నేను మళ్ళీ కడపకి వెళ్ళడం జరిగింది ఈ వార్డుగా. అక్కడి నుంచి కడప నుంచి నేను 2022లో ఎంపీడీఓగా అనంతపురం జిల్లాకు వెళ్ళడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఆత్మకూరు మండలం మరియు డి హీరాల మండలం జరిగింది. తర్వాత ఈ మధ్య 24న అక్టోబర్ 4వ తారీఖున తిరిగి కర్నూలు మండలానికి ఎంపీడీగా రావడం జరిగింది. అంటే నేను దాదాపుగా అంటే అన్ని 4 జిల్లాల్లో చేసినట్టుంది. అంటే కర్నూలు, కడప, అనంతపూర్, చిత్తూరులో 1 ఇయర్ ట్రైనింగ్ తీసుకోవడం జరిగింది కాళహస్తి. కాబట్టి దాదాపు మన రాయలసీమ జిల్లాలో అన్నింటిలో పనిచేయడం జరిగింది. నాకు అన్ని చోట్లైనా ప్రజలు ఆధారంగా చూపినారు, బ్రహ్మాండం చూపినారు. ముఖ్యంగా కర్నూలు మండలంలో వారి అభిమానుల్ని వెలకట్టలేను. రాజకీయ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ నాకు సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీ కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రజాప్రతినిధులు కానీ, తర్వాత పత్రిక విలేకరులు కానీ, ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈరోజు నేను తప్పని కౌంటింగ్గా రిటైర్డ్ కావడం జరుగుతుంది. సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. వారి రుణం తీర్చుకోలేను నేను. కాబట్టి వారికి మళ్ళీ జన్మంటుంటే మళ్ళీ ఇక్కడే పుట్టి వారి సేవ చేసిన అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే సెలవు తీసుకుంటాను. ఇవి ఈ వాటి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు విదేశ వెనక్కి క్రీడలకి కలుద్దాం. అంటే కోచింగ్ సిటీ న్యూస్.